ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి గవర్నర్ పదవి ఇస్తారని, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారని, హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేసిందేమీ లేదని, రాజకీయ కోణంలోనే ఏపీ గురించి కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించారని విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలమని, వర్గీకరణ విషయంలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎటువంటి పదవులు ఇవ్వలేదని, అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలను తన సోదరులకు ఇవ్వలేదన్నారు. తన కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్తే దాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. తనకు 7 సోదరులని, అందులో ఒక్కరు సీఎం అయ్యారని, వారంతా ఇంట్లో కూర్చుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా ఆగలేదని, ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందిస్తున్నామన్నారు. పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికిచ్చినా తాను స్వాగతిస్తానన్నారు. పీసీసీ చీఫ్ గా తన పని పూర్తయిందని, ఇప్పటికే 3 ఏళ్లు పనిచేశానని, ఇప్పుడు ఎవరికిస్తారనేది అధిష్టానం ఇష్టమన్నారు. సింఘ్వీకి రాజ్యసభ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని, ఆయనకు రాజ్యసభ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయమని, తాను కూడా అధిష్టానంలో భాగమేనన్నారు. వీహెచ్కి గతంలో 3 సార్లు రాజ్యసభ అవకాశాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. రైతు రుణమాఫీకి 5,000 కోట్ల రిజర్వ్ నిధులు అందుబాటులో ఉంచామని, రుణమాఫీ కానీ వారు నేరుగా కలెక్టరేట్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి అర్హులైన అందరికీ రుణమాఫీస్తామన్నారు. ఒకే కుటుంబంలోని వారికి 2 లక్షలకు పైగా రుణముంటే వారిని ఒక యూనిట్ గా పరిగణించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. తన మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ తో ఆయన ఢిల్లీలో భేటీ కావడం జరిగింది. హైదరాబాద్ లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన శ్రీధర్ బాబు అలాగే రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ అధినేతతో మాట్లాడడం జరిగింది. అలాగే అనంతరం మీడియాతో జరిగిన చిట్చాట్ లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, అలాగే బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించి కానీ, అలాగే నెక్స్ట్ ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి, అలాగే ఆయన ఏం చేయబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించి ఈ విలీన ప్రక్రియ అనేది తథ్యం. వారు ఈ ముఖ్యంగా బయట మీడియాలో వస్తున్న వార్తలను ఖండించినప్పటికీ అది జరగకుండా మానదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవడం ఖాయం. కేంద్ర గవర్నర్ పోస్టులోకి కేసీఆర్ వెళ్తారు, అలాగే కేంద్ర మంత్రి పదవిలోకి కేటీఆర్ వెళ్తారు, అలాగే హరీష్ రావు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఉంటారు అని చెప్పి కీలక వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అలాగే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రగతి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేశాను. ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో కాంట్రాక్టర్లకి కేసీఆర్ నిధులు ఇచ్చేవారు. నేను ఇప్పుడు ఏ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టాలో వాటిని సరైన రీతిలో సక్రమమైన పద్ధతిలో నిధులను ఖర్చు చేస్తున్నాను. అందుకే రుణమాఫీకి సంబంధించి తన మార్కు ఉండాలి, త్వరగా రైతులకు ఊరట కల్పించాలి, వారి పాస్బుక్స్ అన్ని బ్యాంక్స్ నుంచి విడిపించాలన్న కోణంలోనే ఆగస్టు 15ని టార్గెట్ గా పెట్టుకుని రైతు రుణమాఫీ చేశాను. మొత్తం 31,000 కోట్లను ఈ రుణమాఫీకి కేటాయించాం. అందులో 26,000 కోట్లకు సంబంధించి ఇప్పటి వరకు నిధులు అనేవి మొదటి విడత 1,00,000 లోపు, ఆ తర్వాత 1,50,000 వరకు, ఆ తర్వాత 2 లక్షల వరకు విడుదల చేశాం. ఎవరైతే గ్రీవియన్సెస్ ఉంటాయో, ఎవరికైతే రైతు రుణమాఫీ అందలేదని చెప్పి కంప్లైంట్స్ వస్తాయో వారి కోసం 5,000 కోట్ల రిజర్వ్స్ నిధులను ఉంచాం. సో ఇప్పుడు ఎవరైతే రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళనలో ఉన్నారో రైతులు, వారు కలెక్టరేట్ వద్ద టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చాం. సో అక్కడ కాంటాక్ట్ అయ్యి తమ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే కనుక వెరిఫై చేసి రైతు రుణమాఫీ కాని వారికి కూడా రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మందికి రుణాలు కలిగి ఉంటే కనుక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అందులో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మహిళ యొక్క రుణాన్ని 2 లక్షలు పైబడి ఉంటే కనుక 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అలాగే అమెరికా పర్యటనని ముఖ్యంగా పీఆర్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు. పెట్టుబడులు వచ్చిన తర్వాత వాటి యొక్క అవుట్కమ్ బయటకు వచ్చిన తర్వాత ఆ పర్యటన యొక్క ప్రాధాన్యత అనేది ప్రజలకు అర్థమవుతుంది. దాన్ని పీఆర్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి కూడా
కేటీఆర్ స్పందించడం జరిగింది. అలాగే తన బట్టలపైన, తన చెప్పులపైన, టీషర్ట్లపైన వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్ పైన కూడా ఆయన స్పందించారు. తన కుటుంబీకులు ఎన్నో ఏళ్లుగా అమెరికా ఫారిన్లలో ఉంటున్నారు. సో వాళ్ళు గిఫ్ట్స్ గా తీసుకొచ్చిన వాటిని వేసుకుంటున్నాను తప్పించి వాటి ధర ఎంత అనేది వాటిని కొన్నవి కూడా కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే తన కుటుంబీకులు 7 సోదరులు. సో వాళ్ళు మొదటి నుంచి కూడా ఫారిన్ లో సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫారిన్ లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రభుత్వంలో కూడా వారికి ఎటువంటి ప్రాధాన్యత కూడా నేను కల్పించలేదు. అలాగే ప్రభుత్వ పదవులు ముఖ్యంగా ప్రభుత్వ ఫెసిలిటీస్ కూడా వారు పొందడం లేదు. కేవలం రాజకీయ కోణంలో తన కుటుంబీకుల్ని రాజకీయం చేస్తున్నారన్న విషయాల్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి పీసీసీ, నూతన పీసీసీ నియామకం ఎప్పుడు ఉంటుందో దానికి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది. నూతన పీసీసీ నియామకం చేయాలని చెప్పి నేను ఇప్పటికీ అధిష్టానాన్ని కోరాను. అధిష్టానం నిర్ణయం, మల్లికార్జున ఖర్గే నిర్ణయం మీద నూతన పీసీసీ ఎవరనేది ఆధారపడి ఉంటుంది. నేను ఈ బాధ్యతల్లో ఉండాలని చెప్పి 3 ఏళ్లు నాకు పీసీసీగా బాధ్యత ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా నేను నెరవేర్చి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది పార్టీని. సో ఇకపై ఎవరు పీసీసీగా ఉంటారనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది మీడియాలో కథనాలు వస్తున్నాయి, కానీ ఇంకా అధిష్టానమే దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ పైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తన స్టాండ్. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానం అనేది సెక్యులర్ వ్యవస్థకి వ్యతిరేకం. ఇటీవల ఎర్రకోటపై నుంచి 1 నేషన్ 1 ఎలక్షన్ ఆలోచించాలని చెప్పి ప్రధాని మాట్లాడడం జరిగింది. సో ఆ అంశం పైన స్పందించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ విధానమే తన విధానం అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఢిల్లీ పర్యటనలో కేవలం ఫాక్స్కాన్ కంపెనీతో సమావేశం, అలాగే మల్లికార్జున ఖర్గేతో సమావేశం మాత్రమే ఉంది. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడతాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రానికి ఆహ్వానానికి సంబంధించి ఇప్పటికే 20వ తేదీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ బీజేపీ విలీనం పైన ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా కాసేపటి క్రితం బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం కాబోతోంది, ఏఐసీసీలోకి కేసీఆర్ వెళ్లబోతున్నారు, అలాగే టీపీసీసీలోకి ఇటు కేటీఆర్ వెళ్లబోతున్నారని కౌంటర్ గా ఇటు బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. గోపి, మనం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ కేసీఆర్ కి గవర్నర్ ఇస్తారు, మంత్రి ఇస్తారు కేంద్ర మంత్రి కేటీఆర్ అని చెప్పారు. హరీష్ రావు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారంటూ ఇంత క్లియర్ కట్ గా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎట్లా చూడాలంటారు ఇది? ఆఫ్ ద రికార్డ్ లో చిట్ చాట్ లో భాగంగా ఈ వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. పొలిటికల్ కామెంట్స్ గా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఈ చర్చలోని ముఖ్యంగా మీడియా కథనాల్లోనూ అలాగే రాజకీయ నాయకుల వ్యాఖ్యల్లోనూ ఈ కథనాలు ఉన్నాయి. కానీ పార్టీ పరంగా బీఆర్ఎస్ మాత్రం మా పార్టీ ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు మా పార్టీ ఉంటుంది. మా పార్టీ ఏ పార్టీలో కూడా విలీనం కాదు. ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల కోసం ఈ బీఆర్ఎస్ అనేది ఏర్పడింది. కాబట్టి ఏ పార్టీలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ అనేది ఏ పార్టీలో విలీనం కాబోదు అని చెప్పి కూడా ఇటు మాజీ మంత్రులు కానీ కేటీఆర్ కానీ ఈ నేతలంతా కూడా స్పష్టం చేశారు. కానీ రాజకీయపరమైన కారణాలతో బీఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇటు పొలిటికల్ గా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ మంత్రులు ఉన్నప్పుడు కూడా ఈ విలీన ప్రక్రియ గురించే ఢిల్లీలో ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం జరిగింది. అలాగే రాజ్యసభ బీఆర్ఎస్ కి సంబంధించిన 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. సో వాళ్ళు కూడా గతంలో టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఏ విధంగా అయితే బీజేపీలో విలీనం అయ్యారో, కలిశారో, సో అట్లానే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీలు కూడా ఇటు బీజేపీలో విలీనం అవుతారు. రాజకీయ పరమైన కారణాలతో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ పరంగా ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి తలొగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో రాజకీయ పరమైన వ్యాఖ్యలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఇటు బీజేపీ కూడా కౌంటర్ ఇస్తుంది. మా పొత్తులకు సంబంధించి మా దగ్గర ఎటువంటి చర్చ, విలీనానికి సంబంధించి మా దగ్గర ఎటువంటి చర్చలు లేవు, ప్రతిపాదనలు లేవు అని కూడా ఇటు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ స్పష్టం చేస్తున్నారు. రాజకీయపరమైన విమర్శలు ఇటు బీఆర్ఎస్ ని బీజేపీని ఒక్కగాటిన కట్టి తాను లాభపడేందుకు, లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఈ విధమైన ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించి కానీ ముఖ్యంగా నేతలు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేయడం, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి కొత్త తరహా ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలని కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తీసుకొస్తుందని కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ ఎటువంటి కౌంటర్ ఇస్తుంది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, కానీ బీజేపీలో కాదని చెప్పి బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో చూడాలి బీఆర్ఎస్ ఏ విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తుంది అనేది. థ్యాంక్ యూ గోపి.